హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రితిక. ఈరోజు మేము ఎంతో హెల్తీ కర్బూజా జ్యూస్ చేసుకోబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ టు ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ మూవ్ టు ఆ వీడియో. 2 కర్బూజాలను తీసుకోవాలి. అందులో పాలు, పంచదార, ఇలాచీ పౌడరు తీసుకోవాలి. ఈ కర్బూజా జ్యూస్ చేసుకునే ముందు ఈ కర్బూజాల పైన ఉన్న తొక్కను ఇలా తీసేసుకోవాలి. పొట్టు లేకుండా ఫ్రెష్గా కడుక్కొని వీటిని 2 ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ని పక్కన తీసి పడేయాలి. అదేవిధంగా రెండోది కూడా కట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీలో గ్రైండ్ చేయడము ఈజీగా అవుతుంది కదా అనేసి నేను ఈ విధంగా ముక్కలను కట్ చేసుకుంటున్నాను. అన్ని ముక్కలను ఇదే మాదిరిగా కట్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా జ్యూస్ని చేసి ఇంట్లోనే పిల్లలందరికీ పోయొచ్చండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్ కదా. ఇగో ఇలా మిక్సీ జార్లోకి కొన్నిటిని వేసుకుంటున్నాను. ముక్కలని కొంచెము చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను. అందులో కొంచెం పాలు పోసేసి ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మరికొన్ని ముక్కలు మిగిలాయి కదా, వాటిని కూడా ఇలా వేసేసాను. చక్కెర మొత్తం వేసేసుకొని పాలను కూడా మొత్తం వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా కలుపుకుంటే చక్కెర పాలు అనేది కలుస్తాయి కదా అనేసి కలిపాను. 5 గ్లాసులు సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఇలా పోసేసుకుంటున్నాను. ఈ సమ్మర్ సీజన్లో ఈ కర్బూజా జ్యూస్ అనేది తాగితే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది. ఇలాచీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి. ఇలాచీ పౌడర్ని నేను గార్నిష్ చేసుకున్నాను. ఎంతో ఎమ్మీగా చేసుకొని తాగండి.